నువ్వు వరాలిచ్చే దేవతలా మారిపోయావు. అదేమీ లేదు, ఎందుకో వెళ్ళాలనిపించింది, వెళ్ళాను. ఎప్పుడూ ఇలాగే ఉంటావా, మారిపోతావా? ఎందుకు డౌటు? నీ పాస్ట్ తెలిసిన నాకు నీ ఫ్యూచర్ గురించి అనుమానం వచ్చిందంతే. లేదు, అదేమీ లేదు. సరే, అలా అయితే ఓకే. అక్క, నీకు ఒక విషయం చెప్పాలి. ఏమన్నావు? అక్క, ఇంకొకసారను. అక్క, ఈ పిలుపే ఎంతో శ్రావ్యంగా ఉంది. ఈ పిలుపే చాలు కదా అనిపిస్తుంది. అలాగే పిలుస్తాను, ఏముంది? నీతో ఒక విషయం చెప్పాలి. చెప్పు శిశిరా. మీరు నాకు పెళ్లి సంబంధాలు చూస్తున్నారు కదా? అవును. చూడండి. మీరు తీసుకొచ్చిన సంబంధం నాకు నచ్చితే పెళ్లి చేసుకుంటాను. నిజమా? అవునక్క. శివగామి, ఇంకేముంది, ప్రొసీడ్. హాయ్ శిశిరా. నిహారిక, కలుద్దామన్నావు, ఏదో మాట్లాడాలని అన్నావు. అవును నిహారిక, నాలోని అనుమానాలకి, నాలోని సందిగ్ధాలకి సమాధానం దొరికింది. నేను అనుకోకుండా గుడికెళ్ళాను. హే, గుడికా? నువ్వు వాటిని పెద్దగా బిలీవ్ చేయవుగా. బిలీవ్ చేయకపోవడం అంటూ ఏం లేదు, ఫాలో అవ్వలేదు అంతే. ఇప్పుడేమైంది? గుడిలో నాకు జ్ఞానోదయమైంది. అంటే? ఒక స్వామీజీ వంటి వ్యక్తి కనిపించి నా కళ్ళు తెరిపించారు. నాలోని అహంకారాన్ని ఆయన మార్చేశారు. శిశిర మారిపోతే చాలా ప్రమాదం. శిశిర వ్యక్తిత్వంతోనే మేము ఆడుకోవాలి. ఆ వ్యక్తిత్వాన్ని అడ్డం పెట్టుకుని శివగామిని ఓడించాలి. శివగామిని దెబ్బ కొట్టాలి. నిహారిక, ఏంటి ఆలోచిస్తున్నావు? ఇంత మార్పు ఒక్క రోజులోనే ఎలా సాధ్యమైందా అని. మనసు తలుపులు తెరుచుకుంటే అది సాధ్యమే. మన మనసు తాళం వేసి ఉన్న గది లాంటిది. ఒక్కసారి తాళం తీసి గది ఓపెన్ చేస్తే మనం ప్రపంచాన్నే చూడొచ్చు. నీ మాట తీరులో కూడా చాలా మార్పు వచ్చింది. అవును, చాలా సాఫ్ట్గా, సౌమ్యంగా మాట్లాడుతున్నావు. ఇలా మాట్లాడుతుంటే బాగుంది కదా, అందరూ నాకు రెస్పెక్ట్ ఇస్తున్నారు. శిశిరలో అహంకారం తగ్గిందంటే శివగామితో ఫ్రెండ్షిప్ పెరుగుతుంది. శివగామిని, శిశిరని దూరం చేయటం కష్టమవుతుంది. ఎందుకు ఆలోచిస్తున్నావు? ఏం లేదు, నీలో మార్పు బాగుంది. నేను కూడా అదే అనుకుంటున్నాను. కానీ నీ వ్యక్తిత్వం, నీ గర్వం, నీ ప్రౌడ్నెస్ నీ పర్సనాలిటీకి బాగా సెట్ అవుతాయి. నీ స్వాగ్, నీ యాటిట్యూడ్తోనే వస్తుంది. డోంట్ వరీ, నా యాటిట్యూడ్ ఎక్కడికి పోదు. ఈ పిల్ల అసలే మొండిది, ఏం చెప్పినా వినదు. ఒక్కసారి దేనికైనా ఫిక్స్ అయితే దాన్ని ఫాలో అవుతుంది. ఇంతకీ నన్నెందుకు రమ్మన్నావు? ఎక్కడికైనా బయటికి వెళ్దామా? పబ్బుకని వెళ్దామా? లేదు లేదు, నేను ఒక నిర్ణయం తీసుకున్నాను. అది నీతో షేర్ చేసుకుందామనిపించింది, అందుకే నిన్ను రమ్మన్నాను. ఇప్పుడు ఏం బాంబు పేలుస్తుందో ఏంటో. ఈ అమ్మాయిని ప్రెడిక్ట్ చేయలేకపోతున్నానే. నిహా, నేను
పెళ్లి కొప్పుకున్నాను. అక్కకి చెప్పాను నాకు మంచి సంబంధాలు చూడమని. వాళ్ళేదైనా మంచి సంబంధం చూస్తే పెళ్లి చేసుకుంటానని వాళ్ల మీదే బాధ్యత పెట్టాను. ఎందుకు? అరే, పెళ్లి చేసుకుంటేనే కదా నాకు ఆస్తి వచ్చేది. అదే వాళ్లే చూసి పెళ్లి చేస్తే ఆ ఆస్తి కూడా వెంటనే నా చేతికొచ్చేస్తుంది. అందుకే వాళ్లకే బాధ్యతని కూడా అప్పగించాను. అవును, కరెక్టే. కానీ అతడు నీకు నచ్చాలి కదా. నేనేమంత తేలిగ్గా చేసుకోను కదా. అన్నీ చూసి నాకు కూడా నచ్చితేనే చేసుకుంటాను. మరి ఈలోపు నీకెవరైనా నచ్చితే? నాకెవరూ నచ్చలేదు కదా. మరి నచ్చకుండానే ఆది కళ్ళు పెయింటింగ్ వేసావా? ఆది మీద నీకెలాంటి ఒపీనియన్ లేదా? ఆది మీద నాకు ఎలాంటి ఒపీనియన్ ఫీలింగు లేదు. నాకెందుకుంటాయి? నువ్వొక్కసారి ఆత్మ పరిశీలన చేసుకో. ఆది గురించి ఆలోచించు. అతడేంటి? అతడు నీకేమవుతాడు? నీకేమైనా కనెక్ట్ అయ్యాడా లేదా తెలుస్తుంది కదా. అది నువ్వు ముందు ప్రశాంతంగా ఆలోచించు. నువ్వు మెచ్చినవాడు, నీకు నచ్చేవాడు నీ లైఫ్లోకి వస్తే నీ లైఫే మారిపోతుంది. నీకు నచ్చనివాడు వస్తే అతలాకుతలం అవుతుంది. జస్ట్ థింక్. వావ్, సూపర్, వాహ్, ఎక్సలెంట్. అబ్బా, ఆడవాళ్ళ దగ్గర నుంచి నేను ఎక్స్పెక్ట్ చేసింది ఇదే. అందుకే ఇన్ని రోజులు నేను ప్రేమ, పెళ్లి వీటన్నిటికీ దూరంగా ఉన్నాను. ఇప్పుడు మీరందరూ కలిసి నన్ను వెర్రోణ్ణి చేశారు. మామా, బాలరాజు మామా, నీకసలు పెళ్ళే అవ్వలేదు. ఏ రోజు ఏ పిల్లని చూసింది లేదు. మందు బాటిళ్లతోనే సంసారం చేస్తూ ఉంటావు. అదుంటే చాలు, ఏమీ అక్కర్లేదు. అలాంటి నువ్వు ప్రేమ, పెళ్లి గురించి నాకు సలహాలిచ్చావు. బాబా, ఆహా, చెల్లి, ముద్దుల చెల్లి, నీకు పెళ్ళయింది, నీ భర్తని మాత్రం వదిలిపడేశావు. తమరికి డబ్బుంటే చాలా. అదే ఆహారం, అదే ఊపిరి, డబ్బులుంటే చాలు, బ్రతికేస్తావు. నీ మొగుడితో ఒక్కరోజైనా భార్యలాగా సంసారం చేసిందుందా? నీకసలు పెళ్లి, ప్రేమ మీద ఒక సదభిప్రాయమే లేదు. నువ్వు నన్ను పెళ్లి చేసుకో అని ఎంకరేజ్ చేయడం కామెడీ కాకపోతే మరేంటి? తమరు ఇంత వయసు వచ్చినా పెళ్లి గురించి కానీ ప్రేమ గురించి కానీ ఆలోచించని సన్యాసిని. తమరికి పగలు, ప్రతీకారాలు తప్ప పెళ్లి గురించి సరైన ఒపీనియనే లేదు.